సో వై నాట్ ఇది ఒక చిన్న బడ్జెట్లో లైక్ నేనే యాక్ట్ చేసి చేద్దామని నా ఫస్ట్ ఫిల్మ్ ఆకాశ వీధుల్లో అని ఐఎమ్ ద రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో అది చేసినప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇన్ని రోజులు నాకు అసలు ఫిల్మ్ మేకింగ్ గురించి ఏం తెలియదు, అదంతా థియరీ నాలెడ్జ్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలామంది ఏమనుకుంటారంటే ఒక స్టోరీ చూసేసి అరే మనం ఇంతకంటే బాగా తీయొచ్చు. ప్రొడ్యూసర్ ఎవరు? దానికి లైక్ ఫ్యూ మా ఫాదర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, ఫ్యూ ఫండింగ్ చేసి అట్లా ప్రొడ్యూస్ చేశారు. సో బిజినెస్ పీపుల్ వాళ్ళు వీళ్ళు ఉంటే సో అది చేయడం జరిగింది. ఫిలిం అది నాకు బిగ్గెస్ట్ ఫిల్మ్ స్కూల్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆకాశ వీధుల్లో అన్న ఫిలిం లైక్ నాకు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నుంచి నన్ను లైక్ స్ట్రెంథన్ చేసింది. కానీ బికాస్ ఆఫ్ రీచ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ రీచ్. బిగ్ బాస్కి ముందు నేను ఎవరికి తెలియదు, దెన్ ఎవరు ఏ పెద్ద బ్యానర్స్ కానీ లేకుంటే డైరెక్టర్స్ కానీ నో వన్ సపోర్టెడ్ ఎట్ దట్ టైమ్. సో ఇట్ కుడెంట్ రీచ్, ఆ ఫిల్మ్ రీచ్ అవ్వలేదు. చూసినంత వరకు లైక్ బాగుందని చెప్పేసి అన్నారు ఫస్ట్ అటెంప్ట్గా. సో అట్లా అట్రాక్ట్ చేయకపోయేసరికి వాట్ నెక్స్ట్ అనుకుంటున్న టైంలో అప్పుడే నాకు బిగ్ బాస్ సీజన్ 7 ఆఫర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం సోలో బాయ్ అన్న ఫిల్మ్ లైక్ ఐఎమ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వాడి లైఫ్ జర్నీ ఒక 4 phases డివైడ్ చేసి సో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తీసుకొద్దామని కైండ్ ఆఫ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, దెన్ అలాంటి స్క్రీన్ ప్లే అంటే ఇప్పుడు ఎంఎస్ ధోని అలాంటి కైండ్ ఆఫ్ ఒక బయోపిక్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట ఫిల్మ్లో. సో 17-year-old నుంచి 30-year-old వరకు వాడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు, లైక్ వాడు ఎలాంటి ఫేజెస్ గో త్రూ అవుతున్నాడు, సో వాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని లైక్ స్టోరీ విల్ బి ఒక చిన్న హుక్ లైన్ మీదనే ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ చాలా అంటే లైక్ రియాలిటీకి దగ్గరలో ఉంటుంది. అండ్ ఓవర్ రొమాంటిసైజ్ చేయలేదు దేన్ని, లవ్ని కానీ దేన్ని కానీ. ఉన్నది ఉన్నట్టు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు మనుషులు అన్నది చూపించినాము. సో దట్స్ వై వీ థాట్ అంటే దిస్ వుడ్ బి ద బెస్ట్ థింగ్ టు డూ రైట్ నౌ అని చెప్పేసి వీ డిడ్ ఇట్. అండ్ ఫైనల్లీ అవుట్పుట్ చూసుకుంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ వీ డిడ్ దిస్ ఫిల్మ్. ఓకే.